నమస్కారం అండి. నేను డాక్టర్ మిట్టపల్లి రాజేష్, పెడియాట్రిషియన్, మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కోరుట్ల. ఈరోజు తల్లిపాలు గురించి తెలుసుకుందాము. నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ డెలివరీ అయినా తల్లిపాలు వెంటనే ఇవ్వవలను. నార్మల్ డెలివరీ అయినా వితిన్ 1 అవర్ లోపల తల్లిపాలు అలవాటు చేయాలి. అదే ఆపరేషన్ డెలివరీ అయితే వితిన్ 4 అవర్స్లో తల్లిపాలు అలవాటు చేయాలి. ఈవెన్ ఫస్ట్ సరే మనకు ఈ పాలను తల్లిపాలనే అలవాటు చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా తల్లిపాలు ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి బేబీకి సరిపోయేంత తయారవుతూ ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తారంటే కొన్ని వాటర్ అంపుల్స్ తాగిపించడము, బయట పాలు తాగిపించడము అనేది అలవాటుగా మారిపోయింది. అలా వాటర్ అంపుల్స్, బయట పాలు తాగించకూడదు. ఫస్ట్లో వచ్చే పాలు కొద్దిగా వస్తున్న కొద్దీ మనకు పెరుగుతూ ఉంటాయి. ఎంతసేపు చేస్తూ ఉంటే అంత హార్మోన్స్ రిలీజ్ అయ్యి, ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి పాల ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది. సో చాలామంది పాలు వస్తలేవు అనే మా ఒక నెగిటివ్ ఫీలింగ్గా ఉంటుంది. ఈ నెగిటివ్ ఫీలింగ్ అనేది పెట్టుకోకూడదు. ఎంత బేబీ బ్రెస్ట్ నిప్పుని సక్ చేస్తూ ఉంటే అంత ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి తల్లిపాలు పెరుగుతూ ఉంటాయి. సో ఎట్లాంటి నెగిటివ్ ఫీలింగ్ను పెట్టుకోకూడదు. అలాగే ఈ పాలు గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మనకు ఈ పాలు పుట్టిన ఫస్ట్ 4 రోజులు కలోస్ట్రమ్ మిల్క్ అంటారు. ఈ కలోస్ట్రమ్ మిల్క్లో ఎల్లో కలర్ ఉంటుంది. ఇది తక్కువ క్వాంటిటీలో తయారవుతుంది, కానీ ఇందులో ఎక్కువగా యాంటీబాడీస్ ఉంటాయి. ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యాట్లో కరిగే విటమిన్స్ ఏ, డి, ఈ, కే విటమిన్స్ అత్యధికంగా ఉంటాయి. ఈ పాలనే కలోస్ట్రమ్ మిల్క్ అంటారు. ఇది ఫస్ట్ 4 రోజులు వచ్చే పాలను కలోస్ట్రమ్ అంటారు. ఈ 5వ రోజు నుంచి 14వ రోజు వరకు వచ్చే పాలను ట్రాన్సిషనల్ మిల్క్ అంటారు. ఈ ట్రాన్సిషనల్ మిల్క్లో లాక్టోజ్ అంటే కార్బోహైడ్రేటు, మరియు ఫ్యాట్, మరియు ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే యాంటీబాడీస్ అత్యధికంగా ఉంటాయి. ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. ఈ 15వ రోజు నుంచి వచ్చే పాలను మెచ్యూర్ మిల్క్ అంటారు. ఈ మెచ్యూర్ మిల్క్లో అన్నీ ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్, లాక్టోజు, ప్రోటీను, ఫ్యాటు ఇవన్నీ ఉంటాయి. ఇందులో పాలిచ్చే విధానం గురించి కూడా తెలుసుకుందాం. మామూలుగా బేబీకి పాలిచ్చేటప్పుడు 1 సైడ్ మిల్క్ మాత్రమే ఇవ్వవలను. ఒకసారి ఫీడ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ లేపి మళ్ళీ ఇంకో సైడ్ ఇవ్వాలి. మళ్ళీ 2 అవర్స్ తర్వాత ఇలా ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వవలను. ఎందుకంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు 2 పార్ట్లుగా పాలు ప్రొడ్యూస్ అవుతాయి. 4 మిల్క్ అంటారు. ఫస్ట్ బేబీ పాలు తాగేటప్పుడు వాటర్ ఎక్కువగా దాన్ని 4 మిల్క్లో, ఈ 4 మిల్క్ అంటే హ్యాండ్ మిల్క్ ఉన్న పాలు, ఇంకా లాస్ట్ పార్ట్లో ఉండే పాలను హ్యాండ్ మిల్క్ అంటారు. ఈ 4 మిల్క్ పార్ట్ అంటే ముందు పార్ట్, పాలు తాగేటప్పుడే ముందు భాగంలో ఉండే పాలను 4 మిల్క్ అంటారు. ఈ 4 మిల్క్లో వాటర్ ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేటు, ప్రోటీను, ఫ్యాట్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ హ్యాండ్ మిల్క్ అంటే వెనుక భాగంలో ఉండే మిల్క్ హ్యాండ్ మిల్క్లో ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏమంటామంటే పాలిచ్చేటప్పుడు ఒక్క సైడ్ పాలే మిల్క్, 4 మిల్క్ హ్యాండ్ మిల్క్ టోటల్ కంప్లీట్ అయ్యేదాకా, బేబీ నిద్రపోయేదాకా 1 సైడ్ పాలే ఇవ్వాలను. ఒక్కసారి పాలు తాగింది అంటే బేబీ కడుపు నిండిందంటే 2 గంటలు నిద్రపోతుంది. సో అలాగే 2 గంటల తర్వాత మళ్ళీ లేచినప్పుడు 1 సైడ్ ఇంకో సైడ్ ఇవ్వాలి. అంటే చాలామంది పెద్దలు కొంతమంది చెప్తుంటారు, ఇటు కొన్ని పాలు ఇవ్వమని చెప్తారు. అలా మిక్స్ చేయొద్దు. ఈ మిక్స్ చేయడం వల్ల 4 మిల్క్లో ఉన్న కార్బోహైడ్రేట్ ఎక్కువ, 4 మిల్క్లో ఉన్న ప్రోటీన్ ఎక్కువ తాగడం వల్ల ఈ కార్బోహైడ్రేట్ అనేది లూజ్ మోషన్ కావడానికి కారణమవుతుంది. గ్యాస్ ఎక్కువగా ప్రొడ్యూస్ కావడానికి, కడుపులో ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ కావడానికి కారణమవుతుంది. సో ఎప్పుడైనా ఫీడింగ్ పట్టేటప్పుడు 1 సైడ్ మిల్క్ అండ్ టోటల్గా కంప్లీట్గా పడుకునే వరకు 1 సైడ్ మిల్కే, 4 మిల్క్ హ్యాండ్ మిల్క్ అంటే వెనుక భాగంలో, 4 మిల్క్ అంటే ముందు భాగంలో ఉండే పాలను. సో హ్యాండ్ మిల్క్ కంప్లీట్ అయ్యే వరకు పాలు పట్టవలను. అలాగే పాలు తాగిన తర్వాత పాప నిద్రపోతుంది. భుజం మీద పడబెట్టుకొని జో కొట్టాల. జో కొడితే బేగు తేన్పు వస్తుంది. తేన్పు వచ్చిందంటే పాప కడుపులో ప్రెజర్ తగ్గుతుంది. సో అలా పడుకోబెట్టండి. ఎందుకు ఈ బేగ్ వస్తుంది అంటే పాలు తాగేటప్పుడు పాలతో పాటు బయట ఉన్న గాలిని కూడా మింగుతారు. ఈ మింగడం వల్ల స్టమక్లో పాలు అండ్ బయట అట్మాస్ఫియరిక్ ఎయిర్ కూడా మిక్స్ అయ్యి
బబుల్ లాగా తయారవుతుంది. సో మనము బేగు తీయడం వల్ల, బేగు వెళ్ళిపోవడం వల్ల ఎయిర్ వెళ్ళిపోతుంది, పాలు మాత్రమే మిగిలిపోతాయి. సో మనకు పాలు అప్పుడు పాలు మాత్రమే ఉండిపోతే కనుక బేబీ కంఫర్ట్గా నిద్రపోతుంది. అలాగే పాలు సరిపోతున్నాయా లేవా అని తెలుసుకోవాలంటే కొన్ని ఉంటాయి. ఒక 24 గంటల లోపల యూరిన్ 6 నుంచి 8 సార్లు యూరిన్ పోవడము, పాలు తాగినాక ఒక 2 అవర్స్ వరకు సౌండ్ స్లీప్, 2 అవర్స్ వరకు బేబీ అసలు లేవకుండా మంచిగా నిద్రపోతే అది పాలు సరిపోతున్నట్టు లెక్క. అలాగే డైలీ 30 గ్రాముల చొప్పున 25 నుంచి 30 గ్రాముల చొప్పున వెయిట్ పెరుగుతుంటే, అంటే డైలీ ఫిక్స్డ్గా 25 to 30 గ్రామ్స్ పెరగాలనే లేదు. ఒక నెల రోజులకు ఫస్ట్ 3 నెలలు ఎవ్రీ మంత్ 900 గ్రాములు, తర్వాత 9 నెలలు ఎవ్రీ మంత్ 600 గ్రాముల చొప్పున పెరుగుతుంది. ఇలా 1 మంత్ చూస్తూ ఉంటే ఫస్ట్ 1, 2, 3 ఇలా 900 గ్రామ్స్ 900 గ్రామ్స్ 900 గ్రామ్స్, తర్వాత నుంచి 600 గ్రామ్స్ పర్ మంత్ చొప్పున ఇలా లెక్కేసుకుంటా ఉంటే మనకు వెయిట్ పెరుగుతుందా లేదా. వెయిట్ పెరుగుతుంది అంటే పాలు సరిపోతున్నట్టే. 2 అవర్స్ పాలు తాగినాక నిద్రపోతుందంటే పాలు సరిపోతున్నట్టే. 24 అవర్స్లో 6 సార్లు 24 అవర్స్ టైం, అంటే ఈ టైం నుంచి రేపు ఈ టైం వరకు ఒక 6 to 8 టైమ్స్ యూరిన్ పాస్ చేస్తే బేబీ అడక్వేటు పాలు సరిపోతున్నట్టే. సో చాలామంది పాలు సరిపోతలేవని అంటారు. ఇందులో ఏది ప్రాబ్లం వచ్చినా కానీ పాలు సరిపోనట్టే. చాలామంది తల్లి చూస్తుంటారు పాలు సరిపోతున్నాయి అంటారు, కానీ అది పిండితే పాలు సరిపోవడం కాదు. కొందరు పిండితే పాలు సరిపోవడం కాదు. యూరిన్ లెక్క పెట్టుకోవాలి, 2 అవర్స్ నిద్రపోతుందా చూసుకోవాలి, వెయిట్ పెరుగుతుందా చూసుకోవాలి. వెయిట్ పెరుగుతుందంటే మన వెయింగ్ మిషన్లో చూడాల్సిందే. ఎవ్రీ 15 డేస్కి ఒకసారైనా 30 రోజులకు ఒకసారైనా చెకప్కి వస్తే మనం